హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మనో పికిల్స్. మన మనో పికిల్స్‌లో కొత్త ఆవకాయతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియోస్ తీయడం నాకు అస్సలు కుదరట్లేదండి. చాలా బిజీ అయిపోయాను. కానీ ఈ ఆవకాయ కలపగానే అబ్బా! షేర్ చేయాలి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా! మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి పనిమాల వీడియో తీసి పోస్ట్ పెడుతున్నానండి. చూడండి చూస్తుంటేనే జీడిపప్పులు లాంటి వెల్లుల్లిపాయలతో చెట్టు నుంచి కోయించిన మామిడికాయలతో, ఇంట్లో పట్టించిన కారంతో ఎక్సలెంట్‌గా ఆవకాయ రెడీ చేశామండి. మీకెవరికైనా ఈ ఆవకాయ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. టేస్ట్ ఎంజాయ్ చేయండి. మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ పెట్టట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. కొంచెం బిజీగా ఉంటున్నాను. అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మనో పికిల్స్. మన మనో పికిల్స్‌లో కొత్త ఆవకాయతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియోస్ తీయడం నాకు అస్సలు కుదరట్లేదండి. చాలా బిజీ అయిపోయాను. కానీ ఈ ఆవకాయ కలపగానే అబ్బా! షేర్ చేయాలి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా! మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి పనిమాల వీడియో తీసి పోస్ట్ పెడుతున్నానండి. చూడండి చూస్తుంటేనే జీడిపప్పులు లాంటి వెల్లుల్లిపాయలతో చెట్టు నుంచి కోయించిన మామిడికాయలతో, ఇంట్లో పట్టించిన కారంతో ఎక్సలెంట్‌గా ఆవకాయ రెడీ చేశామండి. మీకెవరికైనా ఈ ఆవకాయ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. టేస్ట్ ఎంజాయ్ చేయండి. మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ పెట్టట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. కొంచెం బిజీగా ఉంటున్నాను. అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.